పార్టీకి సంబంధించి అంటే పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గతంగా కొద్దిమంది ఎమ్మెల్యేల వల్ల జరుగుతున్న ఇబ్బందులకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటీవల వివాదాస్పదం అవుతున్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేల తీరు పూర్తిగా దానికి సంబంధించి కూడా వాళ్ళ పరిధిలోని ఎమ్మెల్యేలను పూర్తిగా హెచ్చరించాలంటూ కూడా ఇన్ఛార్జీలను కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు కొంచెం సీరియస్ అయినటువంటి పరిస్థితి. నిన్న లోకేష్ గారు కూడా మాట్లాడుతూ అంటే అంతర్గతంగా వాళ్ళ ఇంట్లో జరిగిన సమావేశంలో అంటే ఒక మంత్రి అంటే ఉన్నటువంటి 7గురిని కూడా ఎందుకు అదుపులోకి చేయలేకపోతున్నారు 7గురు ఎమ్మెల్యేలను అంటూ కూడా నిన్న లోకేష్ గారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేది ఆ బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో దాన్ని వాళ్ళు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఖచ్చితంగా మాకు తెలపాలి, అదేవిధంగా ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అనేది కూడా ఆయన సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటీవల మనం చూస్తూ ఉన్నాం తరచుగా కొన్ని వ్యవహారాలు దానికి సంబంధించి కూడా ప్రభుత్వం పైన చెడ్డ పేరు రావడం. అంటే ఒకవైపు ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు, మరి అవి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సమయంలో సో ఈ మంత్రుల ఏదైతే ఎమ్మెల్యేల తీరు దీనికి సంబంధించి కొంచెం ఇవే హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితులు. అంటే ఇది అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, కానీ దీన్నే వైసీపీకి సంబంధించినటువంటి కొద్దిమంది సోషల్ సైకోలు ఈ ఎమ్మెల్యేల వివాదానికి సంబంధించే హైలైట్ చేయడం, ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం, వివాదాన్ని చాలా పెద్దది చేసి చూపించే ప్రయత్నం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. తద్వారా ప్రభుత్వానికి అదేవిధంగా పార్టీకి కూడా నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. దీన్ని ఖచ్చితంగా మొగ్గలోనే తుంచివేయాలి అంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో అంటే కొద్దిమంది ఎమ్మెల్యేలు అని కాదు వాళ్ళ పేర్లు కూడా డైరెక్ట్గా నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తే కనుక వారికి సంబంధించి అంటే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పేర్లను లోకేష్ ప్రస్తావిస్తూ కూడా చాలా సీరియస్గా కూడా మాట్లాడారు. ఇక పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేల వివాదంలో తప్పు ఎవరిదైనా చివరకు ప్రభుత్వానికి పార్టీకే నష్టం అంటూ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితులు. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతోంది? ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నప్పుడు అవి ప్రజల్లోకి వెళ్లకుండా ఈ వివాదాలే ఎందుకు వెళ్తా ఉన్నాయి? దీన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇన్ఛార్జ్ మంత్రులు ఆ ఎమ్మెల్యేలను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు. ఓవరాల్గా అసలు ఏం జరుగుతోంది దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ నుంచి సుధాకర్ రెడ్డి గారు సీనియర్ లీడర్, అదేవిధంగా ఇటు రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కసరగడ్డ నాగార్జున గారు కూడా స్టూడియోలో ఉన్నారు. నమస్కారం, అందరికీ నమస్కారం. ముందుగా సార్ అంకంరావు గారు, ఏంటి మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిమంది ఎమ్మెల్యేల తీరు పట్ల అంటే ప్రభుత్వం చేస్తున్న మంచి కూడా